ఉద్యమాల్లో తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించి చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్న మహనీయులు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం మా అందరినీ కూడా తీవ్రమైన ఆవేదనకు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. వారు అంచెలంచెలుగా ఒక విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం, మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు. ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న తన అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అభిమానులకి కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది, వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మాన్యవారు. తెలుసుకోండి పడుతుంది అమ్మా ఇది మైకులు పోతాయి కింద పెడతాం సార్. అది దానికంటే గట్టిగా గుంజరు కింద పెడతారు కంప్లీట్ పోతాయి అంటున్నారు. కింద పెట్టి తొక్కేస్తాం మేము. కింద పెట్టి తొక్కు మరి సార్ ముంగడ ఎట్లా సార్ సీఎం సార్ ముంగడ సార్ జరగండి మీరు జరగండి సార్ మీరు జరగండి సార్ లోపల పడిపోతాయి. సరే సరే వాళ్ళు అక్కడ దూరం ఉండు లెఫ్ట్ సైడ్ ఎవరు రాకుండా మీరు దూరం ఉండండి సార్. అక్కడికి ఎవరు ఎక్కడి నుంచి ఎవరు రావచ్చు.
నమస్కారం. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మా జాతీయ నాయకులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి గారి మరణం పట్ల సంతాపం తెలియజేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారి మరణ వార్త తెలిసిన వెంటనే అధికార లాంఛనాలతో వారిని సాగనంపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వచ్ఛందంగా ఆలోచన చేసి అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి గారికి, అలాగే మా సుధాకర్ రెడ్డి గారికి ఎంతో అనుబంధం. ఒకే జిల్లా సురవరం కుటుంబం పట్ల కూడా వారికి ఎంతో అనుబంధం. ఆ పేరుతో మన తెలుగు యూనివర్సిటీ పేరు కూడా పెట్టడం జరిగింది. ఇంకా సుధాకర్ రెడ్డి గారితో ఉన్న అనుబంధం కానీ ఇప్పుడు వారు దానిలో మరణ సందేశంలో రాశారు, లాల్ సలాం కామ్రేడ్ అని చెప్పి రాయటం కూడా జరిగింది. వారు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారి గురించి ముఖ్యమంత్రి గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. అయిపోద్దా? మీడియా మిత్రులకు నమస్కారం. కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి మరణం పేదలకు, అదేవిధంగా బహుజనులకు సిద్ధాంతపరమైన రాజకీయాలను శ్వాసగా పీల్చుకునే ప్రతి ఒక్కరికి తీరని లోటు. విద్యార్థి రాజకీయాల నుండి జాతీయ రాజకీయాల వరకు, చివరి శ్వాస వదిలే వరకు రాజీ పడని నిరాడంబర జీవితం, పడని సిద్ధాంత రాజకీయం, ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలు పెడితే జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు, పార్లమెంట్ సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేసిన ఏ రోజు కూడా అహంకారము, అహంభావాన్ని తన దరిదాపులకు రానియకుండా కంచుపాడు కామ్రేడ్గా, పాలమూరు జిల్లా బిడ్డగా
వారు వన్నె తెచ్చిండ్రు. మొన్న జరిగిన శాసనసభ సమావేశాలలో వారు ఒక లేఖ మిత్రులు సాంబశివరావు గారితో నాకు పంపించిండ్రు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆనాడు హైదరాబాదు రాష్ట్ర విముక్తి పోరాటంలో పత్రికా సంపాదకుడుగా ఎనలేని సేవలు అందించి నిజాం నిరంకుశ రాజ్యాన్ని నుంచి పేదలకు విముక్తి కలిగించిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టాలి అని వారు నాకు లేఖ రాయడం జరిగింది. శాసనసభలో ఆ లేఖ నాకు అందించిన మరుక్షణం అక్కడికక్కడే సాంబశివరావు గారు ఇచ్చిన లేఖను సుధాకర్ రెడ్డి గారు చేసిన సూచన ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయానికి తెలంగాణ ఆనాటి హైదరాబాద్ విముక్తి పోరాట యోధుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరును పెట్టడం జరిగింది. తర్వాత వారితో వ్యక్తిగతంగా మాట్లాడి మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని వారికి చెప్పాను. కొంత ఆలస్యమైంది. ఈ రకంగా కలుస్తానని నేను ఊహించలేదు. ఇది సిద్ధాంతపరమైన రాజకీయాలను ఆచరించే వాళ్లకు తీరని లోటు. కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యంగా మా జిల్లా వాసిగా మా జిల్లాకే వన్నె తెచ్చిన ఒక గొప్ప నాయకుడు, ఆ జిల్లా నుంచి ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈనాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆ పాలమూరు జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. ప్రజాసేవనే కాదు, సిద్ధాంతపరమైన రాజకీయాలను జీవితకాలం ఆచరించి ఏది అధికారం ఉన్నా లేకపోయినా, ప్రజాప్రతినిధిగా కొనసాగినా కొనసాగకపోయినా సిద్ధాంతాన్ని ఏ రోజు కూడా వదలలేదు. అలాంటి గొప్ప నాయకుడిని కోల్పోవడం తెలంగాణ ప్రజలకే తీరని లోటు. అందుకే ప్రభుత్వ పక్షాన వారికి అధికారిక లాంఛనాలతో కార్యక్రమాలను నిర్వహించడమే కాదు, వారి కుటుంబానికి కామ్రేడ్ సోదరులకు ప్రభుత్వ పక్షాన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి అని నిర్ణయించుకున్నాం. నిన్న జరిగిన మా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో కూడా గాంధీ భవన్లో మా పిసిసి అధ్యక్షులు, ఏఐసిసి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు మా సమావేశంలో కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారు అందించిన ఎనలేని సేవలను మేము సమావేశంలో కూడా చర్చించుకోవడం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఈరోజు తీర్మానం చేయడమే కాదు, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా వారి సానుభూతిని ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని సందేశాన్ని చెప్పండి అని చెప్పి నాకు సూచన చేసిండ్రు. ఈరోజు ఏఐసిసి పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు. జోహార్ సురవరం సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, మంత్రివర్గంలో చర్చిస్తాం. అది ఎక్కడ, ఏ విధంగా, ఏ రకమైన కార్యాచరణ చేపట్టాలి మేము మంత్రివర్గంలో తప్పకుండా చర్చించి, ఎందుకంటే తెలంగాణలో ఉన్న కొద్దిమంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది, ఈ ప్రభుత్వానికి గౌరవం ఉన్నది. అందుకే కొండా లక్ష్మణ్ బాబూజీ గారు IITH అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పెట్టుకోవడం జరిగింది. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులను జైపాల్ రెడ్డి గారి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పెట్టుకోవడం జరిగింది. ప్రజా యుద్ధ నౌక గద్దర్ గారి పేరును చిరస్థాయిగా ఉండిపోయే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ కోవలోకి వచ్చే సురవరం సుధాకర్ రెడ్డి గారిని కూడా తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. దానికి సంబంధించి వారిని శాశ్వతంగా ఈ ప్రాంత ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కడైనా వారి యొక్క పాత్రను ఉండే విధంగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
ఆయన యొక్క లోటు తీరని లోటు పీడిత ప్రజానికానికి చాలా లోటండి. సో ఆ మహానుభావుడు బ్రతికాడు, కమ్యూనిస్టుగా మరణించాడు, సమాజం కోసం కృషి చేసి ఆయన జన్మను సార్థకం చేసుకున్నాడు. ఆ మహానుభావుడు భగవంతుడు ఆత్మ చేకూర్చాలని, శాంతిని చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకుంటూ గాడ్ బ్లెస్ హిస్ సోల్, గాడ్ బ్లెసెస్. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు జానారెడ్డి గారిని మాట్లాడవలసింది. స్వర్గీయ సురవరం సుధాకర్ రెడ్డి గారు భారత జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి చేయటమే కాదు, ఆయన విద్యార్థి దశ నుండే జాతీయ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా దేశానికి పరిచయం అవటం మన తెలంగాణకు గర్వకారణము, ప్రజలకు గర్వకారణం. ఆయన ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ కమ్యూనిస్టు అండ్ భారతదేశ కార్యదర్శిగా జాతీయ అధ్యక్షుడు, ఆ తర్వాత 2 సార్లు పార్లమెంటు సభ్యులు నల్గొండ, ఆ తర్వాత వివిధ హోదాల్లో కమ్యూనిస్ట్ పార్టీలోనే పనిచేయటం కాదు, ఈ భారతదేశ బలహీన వర్గాల ఆదివాసీల హక్కుల కొరకు, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడినటువంటి కమ్యూనిస్టు పార్టీ యోధుడు. ఆయన ఈరోజు ఆయన మరణం మన అందరికీ హృదయ విదారకమైనది, విషాదకరమైనది. అంతేకాదు, ఆయన కమ్యూనిస్టు పార్టీకి లోటే కాదు, భారత ప్రజలందరి యొక్క సమస్యల పరిష్కారానికి లోటని చెప్పి నేను భావిస్తున్నా. ఆ విధంగా ఆయనకు నేను ఈ సందర్భంగా శ్రద్ధాంజలి నివాళులు అర్పిస్తూ, ఆయన పోరాటం, ఆయన పరిష్కారం చేసినటువంటి కృషి, ఆయన వివరించినటువంటి తీరు, వాటినన్నిటినీ ఇవాళ రాజకీయంలో ఉన్న వాళ్ళే కాదు, మనమందరం కూడా స్ఫూర్తి చెంది ఒక రానున్నటువంటి తరానికి రాజకీయాలే కాదు, మానవ పరిణామంలో అవసరమైనటువంటి సామాజిక న్యాయము, సామాజిక చైతన్యాన్ని కలిగించేదానికి కృషి చేసేదానికి ఆయనకు నిజమైనటువంటి నివాళని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బేబీ గారు ఆయన రాలేదు, అంతలో మమ్మల్ని మాట్లాడుకొచ్చిందా బేబీ గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు, సిపిఎం పొలిట్ బ్యూరో జూలకంటి రంగారెడ్డి గారు, నమస్తే రంగమ్మ. మీరు చెప్పినావా? చెప్పినా చెప్పాలి. The death of Comrade Sudhakar Reddy is a very big loss for CPI. He was the topmost leader of CPI, but in his death, it is not only a blow to CPI, it is a heavy blow to the communist movement as a whole.
which is represented by, apart from CPI, CPI-M, CPI-ML. So he was part of the strong communist movement, and he represented the tradition of Telangana, which was the most powerful working class movement in the history of the Indian communist movement. He developed as a leader of the student movement, then youth movement, then he graduated into working class movement and as a leader of the CPI. He represented, I think, Nalgonda Parliament constituency twice in the Lok Sabha, and he used to be a very perceptive member of the Lok Sabha who participated taking up the rights and demands of the working class and toiling masses on the floor of the Lok Sabha. I have had personal relationship. When I started working in the All India Center of CPI-M, CPI office was visited by CPI-M delegation. సిపిఐకే కాదు మొత్తం వామపక్ష ఉద్యమానికి ప్రజాస్వామ్య ఉద్యమానికి అంతా కూడా తీవ్రమైనటువంటి లోటుగా భావిస్తున్నాను. ఆయనది నా సొంత జిల్లా మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుడు, మా అందరికి కూడా ఆదర్శవంతంగా ఉన్నటువంటి నాయకుడు. ఆయన మరణించడం అనేటటువంటిది బాధాకరమైనటువంటి అంశం. ఆయనకు సిపిఎం రాష్ట్ర కమిటీ తరఫున రెడ్ సెల్యూట్ తెలియజేస్తున్నాను. జోహార్ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి, జోహార్. మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ నాయకులు వినోద్ కుమార్ని సంతాపాన్ని చెప్పవలసి ముందుకు రాజమౌళి ఎందుకు వస్తారు? మీరెందుకు వస్తారు? నువ్వు అంతా పక్క జరగండి. అయ్యో మీరు ఎందుకు వస్తారు చెప్పండి. రండి, మీరు ఆగండి, మీరు ఆగండి. కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. వారి మరణం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా యావత్ భారతదేశానికి, ముఖ్యంగా బడుగు బలహీన పేద వర్గాలకి తీరని లోటు. నాకు ఖచ్చితంగా 50 సంవత్సరాల క్రితం 1975లో తెనాలిలో జరిగినటువంటి అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ విద్యార్థులకి శిక్షణా శిబిరంలో వారిని మొదటిసారిగా చూస్తాను. ఖచ్చితంగా 50 సంవత్సరాల క్రితం తెనాలిలో వరంగల్ జిల్లా నాయకులు, సిపిఐ నాయకులు వెంకటరాములు గారు ఉన్నారు. వారే ఆ రోజు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. ఖచ్చితంగా 50 సంవత్సరాల క్రితం. వ్యక్తిగతంగా నా పైన వారి ప్రభావం చాలా ఉంది. ఏ విషయమైనా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడే మాట్లాడాలని చెప్పి మాకు పలు సందర్భాల్లో శిక్షణా శిబిరాల్లో వారు చాలా స్పష్టంగా చెప్పేది. వారి ఉపన్యాసం 2 గంటలైనప్పటికీ కూడా ఆసక్తితో పలు విషయాలు, ప్రపంచ రాజకీయ పటం మొత్తం మన కళ్ళ ముందే అవపడేది. యావత్తు వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ కూడా వారు పేర్లతో సహా చాలా సుదీర్ఘంగా వివరించేటువంటి రోజులు గుర్తుకొస్తున్నాయి. ఇదే మగ్దుం భవన్లో 1980లో 1 నెల రోజులు జరిగిన శిక్షణ శిబిరాల్లో కూడా వారు ఆనాటి విద్యార్థులకి, మాకు చాలా సుదీర్ఘంగా చాలా విషయాలు చెప్పేది. అవన్నీ కూడా అవగాహన చేసుకున్నటువంటి ఈనాటి తరం ఉంది. ముఖ్యంగా సిపిఐలే కాదు, వివిధ రాజకీయ కోణాల్లో ఆలోచించే వాళ్ళకందరిపైన కూడా వారి ప్రభావం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి రాజకీయ పార్టీ ఆవిష్కరించిన తర్వాత తెలంగాణ సమస్యల పట్ల వారి పార్టీ మొదటి దశలో భిన్నమైన అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మేము లేవనెత్తేటువంటి ప్రతి సమస్య పట్ల సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు వారు. 2004లో నేను హనుమకొండ ఎంపీ, సూరవరం సుధాకర్ రెడ్డి గారు నల్గొండ ఎంపీ 2004లో. ఆ సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి
లిఖితపూర్వమైనటువంటి అభిప్రాయాలు చెప్పాలని చెప్పి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసినప్పుడు భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి ఏపీ బర్ధన్ గారితో కూడా మరి సూరవరం సుధాకర్ రెడ్డి గారి ఒక ఆలోచన తెలంగాణ రాష్ట్రం ఇవ్వడంలో తప్పు లేదు అంటే వద్దనేటువంటి రాజకీయ కోణం నుండి ఇవ్వడంలో తప్పు లేదు అనేటువంటి అభిప్రాయానికి తీసుకొచ్చినటువంటి మహనీయుల లోపల సూరవరం సుధాకర్ రెడ్డి గారు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వాన పరిపాలన జరుగుతున్న సందర్భంలో నాకు వ్యక్తిగతంగా వారు ఫోన్ చేసి ఈ సమస్య పట్ల మీరు స్పందించిన రీతిలో స్పందించడం లేదు, ఈ సమస్య పట్ల మీరు ఈ విధంగా ఉండాలని చెప్పి కూడా వారు లిఖితపూర్వకంగా కూడా మరి వారి అభిప్రాయాలు తెలియజేసినటువంటి విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే సూరవరం సుధాకర్ రెడ్డి గారు ఒక గొప్ప దేశభక్తుడు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నటువంటి నాయకుడు సుధాకర్ రెడ్డి గారు. చిన్నతనంలో పట్నే మాకు టుడేస్ లగ్జరీస్ ఆర్ టుమారోస్ నెసెసిటీస్ అనేటువంటి ఒక విశ్లేషణ కూడా చేశారు. బ్యాంకులు కంప్యూటరీకరణ జరిగినప్పుడు మరి బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలిపించినప్పుడు మేము అందరం వరంగల్లో అరెస్ట్ అయినప్పుడు కూడా దాన్ని మీరు ఆపగలుగుతారా, కంప్యూటరీకరణ శాస్త్ర విజ్ఞాన్ని మనం ఆపగలుగుతామా, దాని పట్ల ఉన్నటువంటి సమస్యలు ఏందని చెప్పి మనం చర్చించాలి అనేటువంటి వారన్న మాట నాకు ఇప్పుడు గుర్తుకు వస్తున్నాయి. కాబట్టి వారితో గత 50 సంవత్సరాల నుండి పరిచయాన్ని నేను గుర్తు చేసుకోక తప్పదు. వారు వ్యక్తిగతంగా వారి మరణము బడుగు బలహీన పేద వర్గాలకి ముఖ్యంగా వారు చాలా ఆవేదనతో ఉండేది. ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితులు మరి ఎటుపోతున్నాయి, ఒక మతోన్మాదం వారి చేతుల్లో ఈ దేశం పోవడం వారికి చాలా బాధేసింది, అసహనానికి ఉండేది. ఈ దేశంలో పట వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత కోసం తపన పడినటువంటి వ్యక్తి కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు బడుగు లింగయ్య గారిని మాట్లాడబడుతున్నారు. ఈరోజు కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారి మరణం నిజంగా పేద వర్గాలందరికీ కూడా తీరని లోటు. ఒక ఉద్యమకారుడిగా, కమ్యూనిస్టు బోధినిగా, స్టూడెంట్ రాజకీయాల నుంచే పేదరికం పట్ల పోరాటం చేసేటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. నాకు ఒక 35-40 సంవత్సరాలుగా సుధాకర్ రెడ్డి గారు నాకు పరిచయం. ఎప్పుడు మాట్లాడినా దేశం కోసం, రాష్ట్రం కోసం, పేద ప్రజల కోసం, సిద్ధాంతం కోసం మాట్లాడినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. మా నల్గొండ జిల్లాలో 2 సార్లు నల్గొండ లోక్సభ సభ్యునిగా ఎన్నికైన సందర్భంలో కూడా అనేక సార్లు మాతోటి ఆ రోజు మాకు మిత్రపక్షంగా ఉన్నటువంటి వ్యక్తిగా అనేక జిల్లా సమస్యల గురించి మాసలాలు కూడా తీసుకొని పోరాటం చేసినటువంటి మంచి నాయకుడు సుధాకర్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈరోజు మా జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా సూరవరం సుధాకర్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుతున్నాం. టీఆర్ఎస్ పార్టీ జనగాం శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లా రాజేశ్వర రెడ్డి గారిని సంతాపాన్ని ప్రకటించవలసిన. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర శ్రామికులందరికీ, పేద ప్రజలందరికీ చాలా దుఃఖమైన రోజు. ఇవాళ సూరవరం సుధాకర్ రెడ్డి గారు భారత కమ్యూనిస్టు పార్టీ యొక్క దేశ ప్రధాన కార్యదర్శిగా 2 సార్లు పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. చాలా మహబూబ్ నగర్లో జన్మించి ఒక తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి ఈ దేశ కమ్యూనిస్టు పార్టీకే అత్యంత ఉన్నత పదవిలో ఉండడం అంటే ఇక్కడున్న అందరూ పార్టీలకు కానీ లేకపోతే ఇక్కడ అందరూ కూడా గర్వకారణం అని చెప్పక తప్పదు. ఈనాడు వారు మొదటి నుండి ఉమ్మడి కమ్యూనిజంతో నాయకునిగా ఎదిగి కమ్యూనిస్టు పార్టీలు అనేకం ఉంటే కూడా వాడు అన్నింటినీ ఏకం చేయాలనే దాంట్లో చాలా దృఢమైన కాంక్షతో ఉండేవారు. మేము స్టూడెంట్స్ ఫెడరేషన్లో పనిచేస్తున్నప్పుడు వారితోని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వారి యొక్క నాయకత్వంతో మేము ఇన్స్పైర్ చెందిన సందర్భాలు ఉన్నాయి. వారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సిపిఐ నిర్ణయం తీసుకుంటున్న పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చి డైరెక్ట్గా అందులో పార్టిసిపేట్ చేసింది సిపిఐ అంటే సూరవరం సుధాకర్ రెడ్డి గారి పాత్ర చాలా కీలకమైనది.
ఒకటి ఇవాళ దరిదాపుగా 8 దశాబ్దాలు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు శ్రామికుల కోసం మొక్కవోని ధైర్యంతో పనిచేసి చివరికంటా కూడా ఆరోగ్యం బాగాలేకున్నా కూడా ఆక్సిజన్ పెట్టుకొని కూడా ఇవాళ అనేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడంటే ఆయన యొక్క దృఢ నిర్ణయం ఎటువంటిదో పేద ప్రజలకు అదేవిధంగా శ్రామికులకు మాత్రమే తెలుసు. వారికి భారత రాష్ట్ర సమితి తరఫున నా తరఫున నివాళులు అర్పిస్తూ వారి యొక్క జీవనం అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పేసి తప్పనిసరిగా మేము తెలియజేస్తున్నాం. వారందరికీ కూడా మరొకసారి నివాళులు తెలియజేస్తున్నాం. మాజీ మంత్రివర్యులు పెద్దలు నరసింహ గారిని సంతాపాన్ని ప్రకటించవలసి నేను కాదు చాలా దురదృష్టకరం, బాధాకరం. సుధాకర్ రెడ్డి గారి మరణం పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు తీరని లోటు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వారు ఒక సిద్ధాంతానికి కట్టుబడి వారు ఒక ఉన్నత వర్గాలలో పుట్టినప్పటికీ పేద ప్రజల కోసమే జీవితాన్ని అంకితం చేసినటువంటి త్యాగ పురుషుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే అడుగు బలహీన వర్గాలకి మరి ఎప్పుడూ అండగా ఉండటమే కాక వాళ్ళ జీవితం కోసం వాళ్ళను బాగు చేయాలని తన జీవితాన్ని అనేక రకాలుగా మరి త్యాగం చేసినటువంటి మనిషి. ఇంకో మాటలో చెప్పాలంటే రాజకీయాల్లో త్యాగ పురుషులు వాస్తవంగా చెప్పాలంటే ఇంకా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత త్యాగం చేసేటువంటి మహనీయులు మాత్రం లేరు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రోజు రోజుకు అమ్ముడుపోయే ఈ కాలంలో అటువంటి మహనీయులు ఉండటం, వారి జీవితం ఒక ఆదర్శవంతంగా మరి ఈనాడు అడుగు బలహీన వర్గాల కోసం గడపటం నిజంగా చాలా సంతోషకరమైన విషయమే కాదు, వారిని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు మరణించడం అంటే, సుధాకర్ రెడ్డి గారు మరణించడం అంటే పేద ప్రజలకు ఎంతో లోటు అని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా సిపిఐ కానీ సిపిఎం కానీ ఈ పార్టీలు వాస్తవంగా ఆనాడు నిజాం కాలం నుంచి కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాక పేదవాళ్ళ గొంతుకగా ఉన్నటువంటి మహనీయులు, త్యాగ పురుషులు, అటువంటి వాళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మా నల్లగొండ పార్లమెంటుకి ఎంపీగా పనిచేశారు. వాళ్ళ నీతికి నిజాయితీకి మారుపేరుగా బతికారు. ఏ ఆశ లేకుండా జీవితం అంతా జనం కోసమే బతికినటువంటి మహనీయుడని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ వారి పార్లమెంట్లో వాస్తవంగా ఈ ఉపాధి చట్టం రావడానికి బిల్లును మొదట పార్లమెంటు దృష్టికి, ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు. ఆయన కృషి వల్లనే ఈ ఉపాధి చట్టం కూడా ఇలా భారతదేశం అంతా అమలవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా భగవంతుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని. త్యాగ పురుషులు ఇక లేరు. వీరు చనిపోవటం అంటే త్యాగ పురుషులే లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. త్యాగమని చెప్పడానికి ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ కాలంలో లేడు. కానీ త్యాగం అంటే మహనీయులు సుధాకర్ రెడ్డి గారు. మరి అటువంటి మహనీయులను ఎప్పుడు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళ బాటలో నడవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ, మా దగ్గర నర్ర రాఘవరెడ్డి గారు కానీ, మల్లు స్వరాజ్యం గారు కానీ, బిఎన్ రెడ్డి గారు కానీ, ఆరుడ రామచంద్రారెడ్డి గారు కానీ, కమలాదేవి లాంటి గారి ఈ మహనీయులు, అటువంటి మనుషులను మనం చూడగలుగుతామా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ చూడలేం. ఆ త్యాగాలు ఎవరు చెయ్యలేరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా బాధతోటి భగవంతుణ్ణి ముఖ్యంగా వారి ఆత్మకు శాంతి కలిగించాలని మరొకసారి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మాజీ రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవీపీ రామచంద్రరావు గారిని సంతాపాన్ని ప్రకటించవలసిందిగా నల్గొండ
హిస్టారికల్ ఒక త్యాగమయుడు, ఒక ధృవతార, ఒక విప్లవోద్యమంలో ప్రముఖ పాత్ర వహించి కమ్యూనిస్ట్ మూవ్మెంట్కే ఉద్యమానికే ఒక కీర్తి తీసుకురావడంలో కీలకమైన పాత్ర వహించి సిపిఐ పార్టీకి ముందు తరంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర రాష్ట్రం నుంచి చెండ రాజేశ్వరరావు గారు, తర్వాత మా తరానికి సంబంధించి సోరవరం సుధాకర్ రెడ్డి గారు, వారు లేకపోవడం అది ప్రజాస్వామ్యానికి, కార్మిక లోకానికి, యువతరానికి తీరని లోటు. సోరవరం సుధాకర్ రెడ్డి గారు, కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా మిత్రుడు డాక్టర్ కె నారాయణ గారు, వారు చాలా సన్నిహితంగా ఉండేవారు. రాజకీయాల్లో ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో విభేదించాల్సి వచ్చినా, సిద్ధాంతపరమైన తేడాలు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు పరస్పరం చాలా గౌరవంగా రెండు పార్టీల మధ్య అభిప్రాయ భేదాలున్నా అవి ద్వేషాలుగా మార్చుకోకుండా ఉండటంలో వారు విశిష్టమైన పాత్రను వహించడమే కాక ఒక ఆదర్శప్రాయమైన ప్రజాప్రభుత్వం ఎలా ఉండాలి అనేది వారు మనకు చూపించారు. దాంట్లో మా నారాయణ గారు, నేను కూడా మేము మా వంతు పాత్రను పోషించాం. సుధాకర్ రెడ్డి గారితో పార్టీ పరమైన సంబంధాలే కాకుండా వారు 2004లో నల్గొండ నుంచి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షంగా వారు పోటీ చేసి ఎంపీగా అవడం అయింది. అంతకుముందు వారు 98లోనే ఎలక్ట్ అయ్యారు. తర్వాత 2004 నుంచి వారు ఢిల్లీలో అనేక కీలకమైన బిల్లుల్లో పార్లమెంటేరియన్ గా వారి యొక్క విశిష్టమైన పాత్రను పోషించారు. అట్లాగే 2004లో నేను మిమ్మల్ని అందరినీ ఒకసారి మనవి చేసుకుంటున్నాను. 2017లో తర్వాత వారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో లేకపోయినా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలి అనే కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్న నిర్ణయంలో వారు కీలక పాత్ర వహించడమే కాకుండా గౌరవప్రదంగా మా అందరికీ కూడా సలహాలు ఇచ్చారు. ఎట్లా సోదర భావంతో విడిపోతే బాగుంటుంది, రెండు రాష్ట్రాలు సోదర భావంగా ఎందుకు విడిపోవాల్సిన ఆవశ్యకత ఏంటి అని మా అందరికీ వారు తెలియజెప్పారు. అట్లాగే 2017లో రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో యూపీఏ పార్టీలన్నీ గుంటూరులో ఒక మహాసభను నిర్వహించినప్పుడు నేను మీ అందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మరొకసారి మీలో అవకాశం ఉన్న వాళ్ళందరూ ఆ రోజు సోరవరం సుధాకర్ రెడ్డి గారి స్పీచ్ ని, కీర్తిశేషులు సుధాకర్ రెడ్డి గారి స్పీచ్ ని, మా నారాయణ గారి స్పీచ్ ని కూడా మీరు ఒకసారి చూడవలసిందిగా ఉండింది. ఆంధ్ర ప్రజలు విడిపోయినా వారి మధ్య విభేదాలు ఉండకూడదని వారు ఎంత ఆకాంక్షించారో ప్రత్యక్షంగా చూసిన సాక్షిని నేను. అట్లాగే వారు విశిష్టంగా వారి ఊరికి సేవ చేయడానికి సందర్భించినప్పుడు ఉడతా సాయంగా నేను కూడా ఆ రోజు నాకున్న అవకాశాన్ని బట్టి వారి ఊరు పరిసర ప్రాంతాల్లో అభివృద్ధిలో పాలు పంచుకున్నానని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. ఒక కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు కూడా తీసుకొచ్చిన ఏ ఒక్క ప్రతిపాదనని
తేలిగ్గా తీసుకోకుండా అన్ని సానుకూలమైన దృక్పథంతో సుధాకర్ రెడ్డి గారు రిప్రజెంటేషన్ చేస్తున్నారు అంటేనే దాంట్లో న్యాయం ఉంటుంది, సమంజసమైన పాత్ర ఉంటుంది, సమంజసమైన ప్రజా సమస్యల మీదే ఆయన రిప్రజెంట్ చేస్తారు తప్ప వారు వేరే రకంగా ఉండదు అని భావించి సానుకూలమైన నిర్ణయాలు ఇచ్చేవారు. వారి లోటు ఆంధ్ర రాష్ట్రానికే కాదు, భారతదేశానికి వారి కుటుంబం ఒక్కటే కాదు ఈ రోజున కోల్పోయింది. కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే కాదు ఈరోజు వారి యొక్క భర్తీ చేయలేని స్థానాన్ని ఇటువంటి పరిస్థితుల్లో వారికి వారి కుటుంబానికి సిపిఐ ముఖ్యంగా సిపిఐ పార్టీకి నా యొక్క హృదయపూర్వకమైన సంతాపాన్ని తెలియజేసుకుంటూ వారు లేని లోటు తీరటం అంత త్వరలో సాధ్యం కాదని వారి ఆదర్శాలని మనం ముందు పెట్టుకొని విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి ఆయన వచ్చి చూపించిన ఆదర్శాలను ముందు పెట్టుకొని మనం ముందుకు సాగిపోతూ ఉండాలి అని కోరుకుంటున్నా. నాకు సదవకాశం కల్పించిన కమ్యూనిస్ట్ పార్టీ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సిపిఐ జాతీయ సమితి ప్రధాన కార్యదర్శి సరే వెళ్ళదన్నా వస్తున్నాను బిడ్డ. రాజాగారు మాట్లాడు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి రాజా గారిని సంతాపాన్ని ప్రకటించవలసిందిగా కొంచెం Friends, on behalf of the national leadership of our party, the Communist Party of India, we are here to pay our tributes and our salutes to Comrade Sudhakar Reddy. Comrade Sudhakar Reddy was one of the most beloved and respected leaders of the communist movement in the country. He started his political career as youth student activist. He traveled across the country in order to build the youth movement, students movement. During his period, EIYF, EISF emerged as nationwide fighting organizations. He took over as party leader in the United Andhra Pradesh. Then he was asked to come to National Center in order to lead the party. In all capacities, he served the party and the country with great commitment. He was a great communist, having great commitment, and he fought for a revolutionary change in our society, in our country. He fought for the equality, fraternity among all our citizens. He fought for justice, social, political and economic
to all citizens of our country. That is why he emerged as a great communist leader. He has been respected. He was respected by all sections of the people, cutting across ideological lines, political lines. Today we could see how the political parties are reacting to his demise, how different sections of the people of Telangana are reacting to his sad demise. That shows how Comrade Sudhakar Reddy was a great communist, and having great commitment, and he was a role model for all young communists. And young communists not only who are there today, and young communists who will come generation after generation, because he was such a committed party worker, party leader, not only in Telangana, Andhra Pradesh, all over the country. He was an all India leader. He was an outstanding leader of the Indian Communist Movement. He worked sincerely for the unity of left forces, for the unity of communist movement, and he took various initiatives to bring all left forces together, to communist forces together. He stood for left unity and communist unity. That is why Comrade Sudhakar's sad demise is not a loss for Communist Party of India. It is a loss for the entire left movement and communist movement. It is a loss for the whole country. In fact, it is a very personal loss for me. Due to his ill healthness, due to his deteriorating health conditions, he only proposed me to take over the responsibility of party general secretary. After him, it was in the year 2019, July, he proposed me to be the general secretary of the party. My national council accepted, unanimously agreed with him, and I continue to be the general secretary of the party. Why I am telling this? Comrade Sudhakar Reddy has left a great revolutionary legacy. That legacy I will have to carry forward, my party will have to carry forward. All those who believe in the ideology of socialism, in the ideology of social justice, they all will have to carry forward the revolutionary legacy left behind by Comrade Sudhakar Reddy. Even though he has passed away, but his life will be a lesson for all communists in the country, and his life will be a source of inspiration for all the communists and revolutionaries in India. I take this opportunity to pay my sincere respects and salutes to Comrade Sudhakar Reddy, and I pay my deep condolences to his entire family, and his family is a communist family. It is not left alone, and we are all with that family. We will move forward with the same commitment that Comrade Sudhakar Reddy had. మాజీ చైర్మన్ కృష్ణమోహన్ గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర నాయకులు మిత్రులారా, సురవరం సుధాకర్ రెడ్డి నీ బాంచం ద్వారా నీ కాళ్ళు మొక్కుతా అన్న తెలంగాణ గడ్డ మీద కష్టజీవులకి ఊరటనిచ్చేటువంటి ఉద్యమంలో తన యావత్ జీవితాన్ని అంకితం చేశాడు. 50 ఏళ్లకు పైగా మా ఇద్దరి యొక్క అసోసియేషన్ ఉన్నది. తెలంగాణ గడ్డ మీద ఆయన ప్రారంభించినటువంటి పోరాటం కొనసాగాలి. కష్టాలు ఎదుర్కొంటున్నటువంటి ఈ తరుణంలో సుధాకర్ రెడ్డి గారి యొక్క మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటు. వామపక్షాలు దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీనికి ఒకటే పరిష్కారం, కమ్యూనిస్టుల యొక్క పరిష్కారం తప్ప ఈ దేశానికి విముక్తి లేదు. రైతాంగం, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకి ఎదురెడ్డి పోరాడేదాని కోసం పాలకవర్గాలకు వ్యతిరేకంగా కావడమే ఈరోజు మన ముందున్నటువంటి కర్తవ్యం చెప్పేసి తెలియజేస్తూ
విజయలక్ష్మికి, పిల్లలకి, కమ్యూనిస్టు సోదరులకు అందరికి కూడా కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు పక్షాన మా సానుభూతిని తెలియజేస్తూ సెలవు. నమస్కారం. బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ గారు మీరున్నా ప్రిసైడ్ చేస్తాను అన్న. మీరున్నాండి.